జీహెచ్ఎంసీలో జరిగిన నూతన కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమం. హాజరైన కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ డీసీ మంతా నూతన కార్పొరేటర్లకు సన్మానం చేసి జీహెచ్ఎంసీ సిబ్బందితో కార్పొరేటర్లకు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన కార్పొరేటర్లు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు కార్పొరేటర్లు ఏ విధంగా ముందుకు పోదాము అని వివరించారు. వారికి ఈ జిహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ కూడా అందరికీ పరిచయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏదైతే ఉందో ఏంటంటే హైదరాబాద్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వారి ఆశయం మేరకు మరి మొన్న కార్పొరేషన్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో ప్రజలు ఏకపక్షంగా వారికి విజయాన్ని అందించడం జరిగింది. ఇల్లాపూర్ సర్కిల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన కార్పొరేటర్లతో అధికారులందరూ కూడా సహకరించాలి. వారు ఎప్పుడు ఎక్కడ అడిగినా కానీ వారికి తగినటువంటి సమాచారం ముఖ్యంగా ఇవ్వాలి. ప్రజల అవసరాలు ఏమున్నాయి, వారికి మౌలిక సదుపాయాలు ఏం కల్పించాలి అనే దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, అందరి ఉద్దేశం అదే కాబట్టి అందరూ కూడా అదే ముఖ్యంగా మనసులో పెట్టిన కాలం గ్యాప్ తో మళ్ళీ ఒక ప్రణాళిక చేసుకోవడం, ఆ తర్వాత మీ టర్మ్ పీరియడ్ అయిపోయేలోపు దీర్ఘకాలిక ప్రణాళిక పరిచయ కార్యక్రమం వేసుకోవడం జరిగింది. సంతోషకర విషయం. మరి ఎలక్షన్ గారు మరి ఏ పనున్నా కూడా పిలవగానే స్పందించి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఆమె వంతు మరి ఒక తెలంగాణ ప్రభుత్వానికి ఆమె వంతు 50% కూడా మరి మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళా మేము కార్పొరేటర్ కానీ మీరు ఇది రావడం మాకు కూడా చాలా సంతోషం. ఈ రోజున ప్రజలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని అన్ని ఈ రోజున కుతుల్లాపూర్లో ఎప్పుడు లేని విధంగా 8 డివిజన్లను కూడా అత్యధిక మెజార్టీతో పంపించి ఈ యొక్క జిహెచ్ఎంసీ పంపడం జరిగింది. గారు చరిత్రలో లేని విధంగా ఈ రోజున గులాబీ జెండాను ఎగిరేయడం, మరి దాని వెనుక ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకోరు మేడం. నాతోటి కార్పొరేటర్ అందరికీ పెద్దలకి ఈ కార్పొరేటర్గా ఎన్నికయ్యాను. మంతటిలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ పరిష్కరిస్తాను. అధికారులు కూడా మాకు సహాయం అందించాలని కోరుతున్నాను. पहले तो मैं अपने कमिश्नर ममता मैडम का बहुत बहुत शुक्रिया अदा करती हूँ। और जो है सो मैं 128 चिंतल डिवीजन से कार्पोरेटर रशीदा प्रॉब्लम्स है ड्रेनेज के, पानी के, और जो है सो आप लोगों से उम्मीद करती हूँ कि आप लोग जो है सो मेरा साथ दो और मैं जो है सो उन लोगों का साथ दूँ। और हमारे सीएम साहब का भी शुक्रिया अदा करती हूँ जो इस मुकाम तक लेके आए, यहाँ तक पहुँचाए, उनका भी तहे दिल से शुक्रिया अदा करती हूँ जो इतनी इज्जत बख्शे आज। మేము బస్తీలో పాదయాత్ర చేసుకుంటా ఏదైతే మేము సమస్యలు బస్తీలు తెలుసుకున్నామో అక్కడ వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో పెద్దలు ఏఈ గారు కూడా వస్తున్న రోజు మేము అవి తెలుసుకొని అవి చేస్తున్నాము. అదేవిధంగా అందరూ కూడా ఆఫీసర్లు మాకు కూడా సహకరించి మేము కూడా సహకరిస్తాం. వాళ్ళతోటి ఖచ్చితంగా అవి పరిష్కరించడానికి కమిషనర్ గారు కూడా మాతో తోడుంటారని చెప్పి మొన్న చెప్పారు. అయినా కూడా మాకు అనుభవం ఉన్నా లేకుండా మమ్మల్ని అందరినీ తీసుకొని ముందుకు సాగుతారని చెప్పి కోరుకుంటున్నాను. జయరాం నగర్లో హాట్ అండ్ స్పైసీ నూతన ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభం చేసిన స్థానిక ఎమ్మెల్యే వివేక్ గౌడ్, పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజలు మరియు టీఆర్ఎస్ డివిజన్ నాయకులు.
హాస్పిటల్లో ప్రారంభమైన డయాలసిస్ విభాగం రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేసిన ఎమ్మెల్యే వివేక్, కార్పొరేటర్ సత్యనారాయణ, సుభాష్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ డయాలసిస్ కోసం ఇంత చక్కటి విభాగం ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం మరియు నియోజకవర్గం ప్రజలకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. Actually, first of all, I wondered medical college when it entered to Surana. As a citizen of this Dullapur Mandala and municipality and constituency, I was really happy actually. I felt really happy. Like people from all over the country, right from Kashmir to Kanyakumari stays here. People go for daily wages over here. People work in pharmaceutical industries over here.